అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ వచ్చాయి. బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ వచ్చింది. మొత్తం దీంట్లో ఉన్న మాదక ద్రవ్యాల విలువ చూస్తే దగ్గర 1,00,000 కోట్ల పైమాటే. ఈ ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన ఈ డ్రగ్స్ వెనక ఎవరున్నారు? అసలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తనిఖీలను ఎందుకు అడ్డుకున్నారు? ఈ విషయం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఎలక్షన్స్ టైంలో 25,000 కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్లో దొరికాయి. సరే, ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు ఏముంది? బ్రెజిల్ నుంచి వచ్చాయని చెప్తున్నారు, బట్ దీంట్లో క్లారిటీ లేదు సార్. దీని గురించి ఏం చెప్పారు సార్? దీని గురించి చెప్పటానికి ఏం లేదు, కానీ మత్తు మందులు అనేవి పురాణ కాలం నుంచి కూడా ఉన్నాయి. ఈ పురాణ కాలం నుంచి మత్తు మందుల దందా జరుగుతుంటే అమెరికాలో యువత ఈ మెక్సికో నుంచి ఈ చుట్టుపక్కల అమెరికా చుట్టుపక్కల దేశాల నుంచి ఈ మత్తు పదార్థాలు విపరీతంగా డంప్ అయిపోయి అమెరికా యువత బాగా విపరీతంగా పాడైపోతుంటే అప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒక డిబేట్ జరిగింది. జరిగినాక ఏది ఏమైనా సరే ఈ మత్తు పదార్థాలను నిషేధించేదానికి ఒక బలమైనటువంటి చట్టాలు తేవాలా, ప్రపంచమంతా దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి అప్పుడు అమెరికా ఒత్తిడి మేరకు అప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఉండేవాడు మనకి దేశ ప్రధానమంత్రిగా. అప్పుడు ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ ఇండియా అంతర్భాగంగా ఉన్నప్పుడు కొంచెం పన్నులు వేసేవాళ్ళు అనమాట. ఈ నల్ల మందు, ఈ గంజాయి, ఇటువంటి వాటి మీద వేసేవాళ్ళు. చట్టం లేకుండా ఉండే మనకి. అందువల్ల రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఐక్యరాజ్య సమితి అమెరికా ఒత్తిడి మేరకు 1985లో ఒక చట్టం చేసింది మన భారత పార్లమెంట్. ఆ చట్టం పేరు ఏంటంటే నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. చాలా కఠినమైన చట్టాన్ని తయారు చేశారు ఆ రోజు సార్. ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఆ చట్ట దాంట్లో నార్కోటిక్స్ సంబంధించినటువంటి మందుల డేటా లిస్టు మొత్తం ఉంది. ఆ మందులు నిషేధిత జాబితా మందులు, అవి ఎవరు వాడకూడదు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకి హెల్త్ బాగలేనప్పుడు కొన్ని డ్రగ్స్ వాడతారు. దానికి సంబంధించినటువంటి ఎవరి దగ్గర ఎంత పరిమాణం ఉండాలా అనేది ఒక డేటా కూడా క్లియర్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ చట్టాన్ని చాలా కఠినంగా ఉంది చట్టం అని చెప్పి ఈ చట్టాన్ని 1988లో ఒకసారి అమెండ్మెంట్ చేశారు. తర్వాత 2001లో ఇంకోసారి అమెండ్మెంట్ చేశారు అదే యాక్ట్ని. 2014లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. మళ్ళీ మోడీ గారు ఎక్కిన తర్వాత 2021లో మరోసారి అమెండ్మెంట్ చేశారు. టోటల్ గా మనకి ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు? ఈ చట్టాన్ని 4 సార్లు అమెండ్మెంట్ చేశారు. చట్టం చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను డ్రగ్స్ కొన్ని పేర్లు చెప్తా, అన్ని కాకపోయినా ఒక 9 జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లాగా 9 డ్రగ్స్, మేజర్ డ్రగ్స్ గురించి నేను చెప్తా 1 by 1 తెలుసుకోండి. ఈ మందు అపిటెమిన్ చిన్న పరిమాణం 2 గ్రాములు మించి ఉండకూడదు. 2 గ్రాములు, ఓకేనా? వాణిజ్యపరంగా 50 గ్రాములు. వాణిజ్యపరంగా అంటే రెడ్డి ల్యాబు, అరబిందో ఏదన్నా ఒక కొత్త డ్రగ్ తయారు చేసింది, తర్వాత నోవార్టీసు, లారస్, దివీస్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, ల్యాబుల్లో కొన్ని డ్రగ్స్ క్రియేట్ చేసేదానికి కూడా కొన్ని వాడతారు. దాంట్లో వాణిజ్యపరంగా చూసుకున్నప్పుడు 50 గ్రాముల మించి ఆ డ్రగ్. తర్వాత చరస్ అనేది ఒక మొక్క నుంచి వచ్చేటటువంటిది. ఇది కూడా 100 గ్రాముల మించి వ్యక్తి దగ్గర ఉండకూడదు, పైనుంటి. అది వాణిజ్యపరంగా వచ్చినప్పుడు, ఫార్మాస్యూటికల్ రంగానికి వచ్చినప్పుడు 1 కిలోగ్రాము. తర్వాత కొకైన్ ఎంత? కేవలం 2 గ్రాములు. వ్యక్తి దగ్గర 2 గ్రాములు మించి పైన ఉందనుకో కేసు ఉంటుంది. తర్వాత అది వాణిజ్యపరంగా చూసుకుంటే 100 గ్రాములు. తర్వాత గంజాయి 1 కిలో. గంజాయి ఎంత? 1 కేజీ. తర్వాత వాణిజ్యపరంగా ఏంటంటే 20 కిలోగ్రాములు. తర్వాత హెరాయిన్ 5 గ్రాములు. హెరాయిన్ ఎంత? 5 గ్రాములు వ్యక్తుల దగ్గర. వాణిజ్యపరంగా 250 గ్రాములు. ఎల్ఎస్డి సినిమా హీరోయిన్లు వాడతారు చూసావు, ఇదే మెయిన్. ఎల్ఎస్డి 2 మిల్లీగ్రాములు. ఎంత? 2 మిల్లీగ్రాములు మించి ఉండకూడదు. తర్వాత వాణిజ్యపరంగా ఏంటంటే 100 మిల్లీగ్రాములు. తర్వాత
మెథడోన్. ఈ మెథడోన్ వచ్చేసి 2 గ్రాములు, వాణిజ్యపరంగా వచ్చేసరికి 50 గ్రాములు. మార్ఫిన్ 5 గ్రాములు, వాణిజ్యపరంగా 250 గ్రాములు. నల్ల మందు ఫైనల్గా 9ది నల్ల మందు 25 గ్రాములు, 2.5 కిలోగ్రాములు. ఈ 9 రకాల డ్రగ్స్ చెప్పా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ కంటైనరు, ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా, ఆ కంటైనరు విశాఖపట్నం పోర్టులోకి ఎట్టొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. విశాఖపట్నం పోర్ట్ అనేది బ్రిటిషర్స్ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 1927 నుంచి 1933 మధ్య కాలంలో విశాఖపట్నం పోర్టు నిర్మించడం జరిగింది. అది కోల్కత్తా నుంచి 880 కిలోమీటర్ల దూరంలో, మనకి చెన్నై పోర్ట్ నుంచి 785 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఆ పోర్టు నిర్మాణం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరన్ ఓర్ని, బాక్సైట్ ఖనిజాన్ని యూరప్ దేశాలకి తరలించడానికి తయారు చేసినటువంటి పోర్ట్ అది. ఎప్పుడు 1927 1933 మధ్యలో కంప్లీట్ అయినటువంటి పోర్టు. ఆ పోర్టు కాలక్రమేణా కేంద్ర పోర్టుల్లోకి వచ్చేసింది. దాదాపు చాలా బెర్తులు ఉన్నాయి. అంటే న్యాచురల్ పోర్ట్ అన్నమాట. అది దేనికి ఉద్దేశించి ఆ పోర్టు నిర్మాణం జరిగింది? మనకి ప్రధానంగా ఐరన్ ఓర్, బాక్సైట్ ఓర్ని, ఈ దేశ ఖనిజ సంపదని యూరప్ దొంగలు దొంగలించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్టు. ఇప్పుడు ఏం చేసినట్టే ఎరువులు దిగుమతి కోసం, స్టీల్ ఎక్స్పోర్ట్ కోసము, తర్వాత ఇంకా తెలుసుకుంటుంటే భీము ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అక్కడ. అంటే బొగ్గు రవాణా ఇటువంటి చేసిందానికి పోర్టు. యాక్చువల్గా మనకు బ్రెజిల్ ఎక్కడ ఉంది? నార్త్ అట్లాంటిక్ ఓషియన్. అట్లాంటిక్ ఓషియన్ మనం ఉండేది ఎక్కడ? ఆసియా. ఆసియా ఖండంలో హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్. అట్లాంటిక్ ఓషియన్ నుంచి తర్వాత హిందూ మహాసముద్రం జలాల్లోకి ఎంటర్ అయ్యి హిందూ మహాసముద్రం జలాల్లో నుంచి బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు బంగాళాఖాతంలో ఉండే పోర్టుకు వచ్చింది. నా పాయింట్ ఏంటంటే గతంలో ముందరా పోర్టులో మన గుజరాత్ పోర్టులో ఒక డ్రగ్ దొరికింది. ఆ డ్రగ్ దొరికినప్పుడు అడ్రస్ ఎక్కడిది? విజయవాడ అడ్రస్ తేలింది. ఆ కేసు ఏమైంది ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ఇది 16వ తేదీ సిబిఐ అధికారులు పట్టుకుంటే సీఎంఓ ఆఫీసు ఒత్తిడి వల్ల దాంట్లో సిబిఐ అధికారులకి వాళ్ళు గుజరాత్ పంపించి నార్కోటిక్ అనాలిసిస్కి పంపించారు. దీంట్లో సబ్స్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి నువ్వు అడిగావు కదా. ఈ సబ్స్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే చాలా తీవ్రమైనటువంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్ అధికారులు దాన్ని ఆపాలని చాలా విశ్వ ప్రయత్నం చేశారు. కానీ సిబిఐ అధికారులు సెంట్రల్ బెటాలియన్ రప్పించుకొని దాన్ని తీసుకుపోయి, అర్థమవుతుందా, టెస్ట్ చేసే 27 రకాల నిషేధిత 27 రకాలు నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది. పూర్తి సమాచారం రేపో ఎల్లుండో మనకి కస్టమ్స్ అధికారులు కానీ తర్వాత సిబిఐ అధికారులు బయట పెట్టాలా. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాని దొంగంతా కదులద్ది. ఈ లోపు ఏంటంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు పేరు చివర ఏదో చౌదరి ఉందని చెప్పి పురంధరేశ్వరికి అంటగట్టడం. ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ కూడా చౌదరి పెట్టుకుంటారు. పాకిస్తాన్ లో ఇఫ్తికార్ చౌదరి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ముస్లింస్ కూడా చౌదరి అని పెట్టుకుంటారు. తర్వాత కాశ్మీర్ లో కూడా పెట్టుకుంటారు చాలా మంది చౌదరి అని చెప్పి. ఉత్తరప్రదేశ్ ముస్లింస్ కూడా చౌదరి అని పేరు, చౌదరి చరణ్ సింగ్ అని ఉండేవాడు. ఆయనకు కూడా పెడతామా? ఇది కులతత్వం కాదు. ఈ కులతత్వంతో రాజకీయం చేయటం కాదు. అక్కడ నిజాలు వెలికి బయటికి తేవాల. కోనం వీరభద్రరావు, కోనం కోటయ్య చౌదరి, వాస్తవం ఈ 2 పేర్లు. వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి? మీ దగ్గర అన్నీ ఉండేవి కదా. మీ దగ్గర అన్నీ ఉండేవి కదా. జిఎస్టీ అధికారులు ఉన్నారు కదా. ప్రతి పదార్థానికి జిఎస్టీ ఉంది కదా. జిఎస్టీ అధికారుల ట్రాన్సాక్షన్ లిస్ట్ మొత్తం బయటికి తీస్తే డేటా దొంగ కదిలిపోద్ది కదా. తర్వాత నీకు జిఎస్టీ ఉన్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎగ్జిమ్ అంటారు. ఈఎక్స్ఐఎం ఎగ్జిమ్ అధికారులు ఉంటారు. వాళ్ళు అడిగితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి తెలిసిపోద్ది కదా. ఈడు ఏమేం పదార్థాలు తెచ్చిండు, ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఎవరికి సప్లై చేసిండు. జిఎస్టీ అధికారులు జిఎస్టీ లేకుండా, బిల్లులు లేకుండా ఇప్పుడు జిఎస్టీ కమిషన్ రంగంలోకి దిగాల. విశాఖపట్నంలో జిఎస్టీ భవన్ ఉంది కదా, ఈడు ఎవడెవరికి సప్లై చేసిండు, ఏ బిల్లులు ఏ కంపెనీలు ఉంటే జిఎస్టీ అధికారులు కూడా రంగం దిగాల.
తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు కూడా రంగంలోకి దిగాల. మొత్తం డేటా బయటకు వచ్చేస్తుంది కదా, నువ్వు ఏడ తప్పించుకునేది? నా ఉద్దేశంలో ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి అదాన్ డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పుట్టింది. అది విజయసాయిరెడ్డి కంపెనీ అన్న సంగతి అదాన్ డిస్టిలరీ బెనామీ కంపెనీ అని అందరికి తెలిసిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని డిస్టిలరీల్లో ఎవరెవరికి ఏమేమి సప్లై చేశారు, ఈ డిస్టిలరీలో నా డౌట్ ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో ఏదన్నా మిక్స్ చేయడానికి తెచ్చారా? దీన్ని ఏమన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి ప్రజా ఆరోగ్యం అనేది సర్వనాశనం అయిపోతున్నటువంటి మాట వాస్తవము. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్లో డియాక్సేషన్ మొత్తం ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళంతా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ శరీరాల్లో ఏమేమి అవశేషాలు ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్లో ఈ మందు తాగే మందు బాబుల్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళల్లో ఏమేమి అవశేషాలు ఉన్నాయి అవన్నీ శాంపిల్స్ బయటికి తీయాలా. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ బ్రాండ్ల్లో కూడా ఫోరెన్సిక్ ల్యాబుల్లో పెట్టి దాంట్లో ఏమేమి అవశేషాలు ఉన్నాయి ఇవన్నీ బయటికి తీస్తే ఈ కంటైనర్లో ఉన్నటువంటి డ్రగ్కి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి సైంటిస్టులు చేయాల్సినటువంటి పనిని ఈ రాజకీయ నాయకులు ఎందుకు భుజాలు తోడుకుంటారు? ఎందుకు కులతత్వాన్ని బయట పెడుతున్నారు? ఏమి 2 కులాల్లోళ్ళే ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎస్సీలు 54 కులాలోళ్ళు ఉన్నారు, బీసీలు 139 కులాల దాకా ఉన్నాయి, తర్వాత ముస్లిమ్స్ 14 రకాల తెగల కులాలు ఉన్నాయి. ఎందుకు ఒక కులవాదం తీసుకొస్తున్నావేడా? అంటే కులవాదం తెస్తున్నావంటే దీంట్లో ఏదో మతలబు దాగి ఉంది. కాబట్టి జిఎస్టీ అధికారులు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, అదేవిధంగా ఏం చేయాలా నార్కోటిక్ డ్రగ్ అధికారులు చిత్తశుద్ధితో దీనిని మొత్తం టోటల్ డేటా బయట పెట్టాల్సినటువంటి అవసరం మొత్తం. ఇప్పుడు సిబిఐ ఎవరి కింద ఉంటుంది? పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది. ఎవరికి చెప్తారు ఈ కథలో? అండర్ పిఎంఓ ఆఫీస్ కింద సిబిఐ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కింద కూడా సిఐడి ఉంది కదా. లేస్తే రాజకీయంగా విమర్శించిన వాళ్ళ మీదకి సిఐడి పంపిస్తున్నావు కదా, ఇప్పుడు నీ దగ్గర ఉన్న సిఐడిని పంపించు. ఫెడరల్ సిస్టమ్ కదా మనది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకోకూడదు అంటారు కదా. కాబట్టి నీ దగ్గర కూడా సిఐడి ఉంది కదా, నీ సిఐడి ఆఫీసర్లు కూడా పంపించి నువ్వు కూడా ఒక ఫోరెన్సిక్ ఆడిట్ తయారు చేపించు. కేంద్ర ప్రభుత్వం ఏదన్నా తప్పుడు ఆడిట్ ఇస్తుందని నువ్వు భయపడేదానికంటే ఒక చిన్న 100 కోట్ల లోపు అంటే 190 కోట్లు ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 60 కేజీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు పిఎంఎల్ యాక్ట్ కింద. నువ్వెంత ఇవాళ లిక్కర్ వ్యాపారం అంతా చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10,000 కోట్లు జిఎస్టీ కట్టకుండా క్యాష్ బిజినెస్ చేశాడు కదా. అంటే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా నీకు ఎక్కడ టీ తాగినా ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నాం కదా. మన దగ్గర లిక్కర్ షాపుల్లో పని చేయలేదు కదా. కాబట్టి నువ్వు ఓన్లీ క్యాష్ వ్యాపారమే చేసినావు కదా. ఎందుకు చేసినట్టు క్యాష్ వ్యాపారం? జిఎస్టీ ఎంత నష్టపోయింది? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చూస్తా ఎందుకున్నారు? మోడీ గారి కిందే కదా సిబిఐ ఉండేది. తర్వాత ఈడీ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర స్టేట్ లెవెల్కి వచ్చేసాడు చర్యలకి సిఐడి ఏమో సీఎం ఆఫీస్ కింద ఉంటుంది, ఏసీబీఐ ఉండేది ఆర్థిక శాఖ కింద ఉంటుంది. చేయండి, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ నాయకులు ఎందుకు పోయి సిబిఐ అధికారులకి 16వ తేదీ వచ్చిన కంటైనర్ ఈరోజు 7వ తారీఖులో ఉన్నాం, వాళ్ళు ఎన్ని డూప్లికేట్ వ్యవహారాలన్నీ ఎందుకు?